అప్పుడు యోబు దగ్గరకు వచ్చినప్పుడు యోబుని ఏమన్నా శోధిద్దాం అనుకుంటూ ఉంటే దేవుని కంచె యోబు ఇంటి చుట్టూ ఉన్నది. అంటే ఏంటి? మంచి గేటు పెట్టాడు యోబు, ఎవరు రాకుండా, దొంగలు రాకుండా, హంతకులు రాకుండా, అర్థమవుతుందా? దోపిడిగాళ్ళు రాకుండా ఇంటి చుట్టూ ఏం పెడతారమ్మా? ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారా, చేయరా? ధనవంతులు మన ఇళ్ళ కంటే ఏర్పాటు చేయ నష్టమేమి లేదు పెద్దగా అనుకున్నంతగా. కానీ ధనవంతులు ఇల్లు చుట్టూ ఫెన్సింగ్ లేకపోతే ఏమైంది? దోచుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి సెక్యూరిటీ గార్డులు పెడతారు, సీసీ కెమెరాలు పెడతారు, పెద్ద ప్రహరీ గోడ కూడా కట్టేస్తారు. కానీ ఇప్పుడు యోబు ఇంటిలోకి వెళ్ళడానికి అపవాది వెళ్ళలేకపోతా ఉంది. కారణం ఏంటంటే ఫెన్సింగ్ కాదు, గోడ కాదు, సీసీ కెమెరాలు కావు, సెక్యూరిటీ గార్డు అంతకంటే కాదు. మానవ సంబంధమైనటువంటి రక్షణ పరికరాలు ఏవి కూడా సాతాన్ని ఆపలేవు. అర్థమవుతుందా? కేవలం దేవుని వేసిన కంచె మాత్రమే సాతాన్ని ఆపగలదు. దేవుడు ఎటువంటి గేటును పెట్టాడంటే, ఎటువంటి బాడీగార్డును పెట్టాడంటే, యోబు ఇంటికి వెళ్ళనీయకుండా, యోబు ఇంటిలోకి సాతాను శక్తులు వెళ్ళనీయకుండా దేవుడు ఏం చేశాడంటే తన రక్షణ కంచెను ఏర్పాటు చేశాడు, పరిశుద్ధతను కంచెగా వేశాడు, తన కాపుదల కంచెగా వేశాడు. ఇంకా చెప్పాలంటే ఏదెను తోట చుట్టూ కెరూబులను, ఖడ్గ జ్వాలను ఏ విధంగా నిలబెట్టాడో అలాగే యోబు ఇంటి చుట్టూ కూడా దేవుడు బలమైన అగ్ని కంచె వేశాడు. అపవాది కనుక, సాతాను కనుక ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అది కాలిపోతుంది, అది వెళ్ళలేక పోతూ ఉంది. అర్థమవుతుందా? నీ ఇంట్లోకి అపవాది రాకుండా ఉండాలి అంటే గనక మానవ సంబంధమైన రక్షణ గోడలేవి కూడా పనికిరావు. దాన్నే దేవుడు అన్నాడు ప్రార్థన అగ్ని కంచె. ఆమేన్. వాక్యం అనే అగ్ని కంచె, పరిశుద్ధత అనే అగ్ని కంచె, దేవుని సన్నిధి అనే అగ్ని కంచె నీ ఇంటి చుట్టూ ఉందనుకో, అపవాది నీ ఇంట్లోకి తెగులు నీ గుడారమును. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఏ విధంగా పూయబడిందో, గొర్రెపిల్ల రక్తం పూయబడటాన్ని బట్టి అంట సంహార దూత లోపలికి రాలేకపోయింది, మరణ దూత లోపలికి. నీ ఇంట్లోకి తెగులు రాకుండా ఉండాలి అంటే, ఇంకా చెప్పాలంటే మరణ దూత రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే యేసు రక్తాన్ని నీ